నమస్తే అల్పనా జ్యోతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్. హ్మ్. సూపర్ ఉన్నా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఒక స్టోరీ గురించి. అవునవును. చాలా మంచి స్టోరీ. హ్మ్. అంటే హ్మ్. నమ్మకం అనేది చాలా ఎంత చాలా దూరం గొప్పది. చాలా గొప్పది. హ్మ్. అయితే నమ్మకం అనేది ఎంత గొప్పదో, గుడ్డి నమ్మకం అనేది అంతకంటే ప్రమాదం. చాలా ప్రమాదం. మనం ఒక మనిషిని ఇష్టపడినప్పుడు, హ్మ్. ఆ హ్మ్. మనిషిని బ్లైండ్‌గా నమ్మేసేస్తాం. అవును. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా గాని. హ్మ్. సో, మనుషుల్ని నమ్మడం అనేది చాలా ఏముందిలే అనిపిస్తది. కానీ నిజంగా మనుషుల్ని నమ్మి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది. హ్మ్. ఎస్పెషల్లీ చేపకి ఎర వేసినట్టు మనుషులకు కూడా ఎరవేస్తూ ఉంటారు కొంతమంది. హ్మ్. అంటే మనకు మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాము. హ్మ్. కానీ ఎవరో ఒకళ్ళ ఎరలో పడ్డం అనేది జీవితం మొత్తంలో ఒకసారి జరుగుతుంది ఎవరికైనా కానీ. 100%. వాళ్ళెంత పెద్దవాళ్ళైనా కానీ డెఫినిట్‌గా ఎక్కడోకక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ ఎస్పెషల్లీ కొన్ని కొన్ని ఫీల్డ్స్‌లో అయినా కానివ్వండి, కొన్ని ఇండస్ట్రీస్‌లో ఏంటంటే అమ్మాయిలు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మోసపోతున్నారు. కొన్ని చోట్ల అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. ఇక్కడ ఎవరిని తప్పుపట్టలేం మనం. హ్మ్. కాకపోతే ఏంటంటే అసలు ఇలాంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్నది మీరెప్పుడు చెప్పేలా ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందామా? రైట్. మీరు ఎరా అన్నారు కాబట్టి ఒక చేపకి సంబంధించిందే చెప్దాం. సూపర్. సో, ఒక సముద్రం ఉంటుంది. ఒక ఒక పెద్ద పెద్ద సముద్రమే అనుకోవచ్చు. దానికి ఇంక బయట ప్రపంచం ఏంటో తెలీదు ఆ చేపకి. హ్మ్. సహజంగా చేపలకి తెలీదు. బట్ మన చేపకి అసలు తెలీదనుకుందాం కాసేపు. హ్మ్. ఇది మనం సృష్టించుకున్న కథ కాబట్టి ఓకే. ఈ చేపకి అసలేం తెలీదు. అక్కడ ఉన్న క్రిమి కీటకాలు కానివ్వండి, లోపల దొరికేవి, సముద్రంలో దొరికేవి తింటూ హాయిగా చాలా అంటే చాలా రోజుకొక రకంగా నవనవలాడుతూ హ్యాపీగా దాని దాని అందాన్ని అది పెంచుకుంటూ హ్మ్. హ్యాపీగా ఉంటుంది. ఓకే. లైక్ అలా. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆహ్, మన వేటగాళ్ళుంటారు గదా! చేపల వేట పట్టేవాళ్ళు. హ్మ్. వాళ్ళు ఒకసారి ఇది వల వేస్తారు. హ్మ్. దానికి ఎరని ఆహ్, హ్మ్. ఇలా కొమ్ములా ఉంటుంది. మీరు అవును. చూసే ఉంటారు. హ్యాంగింగ్‌లా హ్యాంగ్‌లా ఉంటుంది. ఉంటుంది. దానికి దానికి చిన్న ఎర ఆహ్, అంటే ఎలా అంటే ఎర్త్ వార్మ్ దానికి లాంటిది ఒకటి ఏదో పెడతారు. పెడతారు. హ్మ్. అది ఏంటి అంటే చేపలకి అంతగా కనిపించదు. హ్మ్. ఎర అలా అలా ప్లాన్ చేస్తారు వాళ్ళు. హ్మ్. మనం మీకు పిక్చర్స్ కూడా ఎప్పుడైనా చూస్తే చూడండి. మనకు ఆ కుకింగ్ కనిపించదు. హ్మ్. వాళ్ళు పెట్టే ఎరకి అర్త్‌వార్మ్ కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న క్రిమికీటకాలు కానివ్వండి, అలా దానికి పెడతారు. అది సహజంగా ఏమవుతుంది ఈ చేప రోజు తినే మాదిరిగానే హ్యాపీగా వచ్చి ఎరని పట్టుకుంటుంది. హ్మ్. పట్టుకొని అది కొరికేసరికి ఆ కొక్కెం గొంతులో గుచ్చుకుంటుంది. హ్మ్. గుచ్చుకోగానే వేటగాడు వెంటనే పైకి లాగేస్తాడుగా. చేప పడింది అని హ్మ్. చెప్పేసి. ఎర హ్మ్. వేసిందే అందుకని. హ్మ్. బయట పడేసిందని. సో, పైకొచ్చేస్తుంది. ఇంకేమవుతుంది? మనలాంటి వాళ్ళకి ఒక చేపల హ్మ్. డిష్ అవుతుంది. హ్మ్. సో, అక్కడికి ఆ కథ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిందేమిటి అంటే, నేటి సమాజంలో చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ అనే దానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఏదైనా ఈజీ అర్నింగ్. ఏదైనా ఈజీ ఎర్నింగ్ కాదు అసలు ఫ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకోండి. హ్మ్. ఒక చీర కొంటే 2 చీరలు ఉచితం అంటే యెస్. షాపులు ఫుల్‌గా ఉంటాయా? ఉండవా? అట్రాక్ట్ అయిపోతాం. 100% అవుతాం. నిన్నటిదాకా మనం రూ. 1000 పెట్టిన కొన్ని చీర ఈరోజు 2000 పెట్టారే, 3000 పెట్టారే అని ఆలోచించం. హ్మ్. ముందైతే ఓ చీర కొంటే 2 చీరలు ఫ్రీ అనే దానికే ఎక్కువవుతాం. ఇంకొకటి లక్కీ లాటరీ ఉంది. మనదేం లేదు ఒక రూ. 10 ఒక రూ. 20 పెడితే ఒక లక్కీ లాటరీ టికెట్ దొరుకుతుంది అనుకుంటా. యెస్. ఖచ్చితంగా అలాంటి టికెట్లు కొనేవాళ్ళు బొచ్చెడు మంది సమాజంలో. హ్మ్. నువ్వు రూ. 20 ఖర్చు పెడుతున్నావు. రూ. 20 నీకు పెద్ద విషయం కాదు. అది 100% నీ వరకు నీకు అది పెద్ద విషయం కాదు. కానీ ఆ లక్కీ లాటరీ పెట్టేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు పెద్ద మోసగాడు. ఇలాంటి 20లు ఎన్నో సంపాదించుకొని లక్కీ లాటరీ వస్తుందో రాదో తెలవదు. నీ దగ్గర నుంచి ఇలాంటి 20లు ఎన్నో తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. బోర్డ్ తిప్పేస్తాడు రేపొద్దున. ఇలాంటివి ఎంతోమంది షాపింగ్ మాల్స్‌లో మనకి టికెట్లు ఇస్తూ ఉంటారు. లక్కీ అంటారు. ఫ్రీ అంటారు. ఇలాంటి ఫ్రీ వాటికి, లక్కీల వాటికి జనాలు అంటే ఇవన్నీ ఏంటి అంటే నేను చెప్పొచ్చేది ఎరలు. హ్మ్. మనకి చూపించే ఎరే ఇది. ఇక సమాజం ఇలాంటి వాళ్ళు కొంతమందుంటారైతే నేటి సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు కాదా అని మన కెమెరామెన్స్‌తో సహా కోపం రావచ్చు. ఎందుకు మేడం మాకు ఎరలేసేవాళ్ళు ఉండరా అని. అంటే అమ్మాయిలు కాస్త సున్నితమైన టాపిక్ కాబట్టి మనం అమ్మాయిల్ని తీసుకుంటాం. హ్మ్. సో, అలా ఆహ్, అమ్మాయిలకి చాలామంది హ్మ్. ఈ మధ్య కాలంలో చాలామంది పైపైన మెరుగులు చూసి, పైపైన షోకులు చూసి ఇష్టపడే అమ్మాయిలు ఎక్కువైపోయారు. యెస్. 100%.
వాడు రేపొద్దున వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాడసలు నిజంగా సంపాదిస్తున్నాడా? అసలది ట్రూ లవ్వేనా? కాదా? ఇదంతా ఆలోచించడం అస్సలు లేదు. ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్‌లో టీనేజ్ అయితే గర్ల్స్ ఇంటర్మీడియేట్‌కొచ్చేస్తే వాళ్ళేదో సాధించేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. హ్మ్. ఒకప్పుడు ఇంటర్మీడియేట్ అప్పుడు నేను చదివే ఇంటర్మీడియేట్ అప్పుడైతే అసలు ఏమీ తెలవదు మాకు. అవును. అసలు ఏమి అంటే ఏమీ తెలవదు. ఈవెన్ కామెంట్ చేస్తున్నా దాన్ని నవ్వుకొని కామ్‌గా ఉండేవాళ్ళం గానీ, దానికి ఇంకొకటేదో సృష్టించుకొని, ఇంకొకటేదో మాట్లాడుకునే అంత ఉండేది కాదు. ఇంటర్మీడియేట్ అంటే మన పేరెంట్స్ కూడా అప్పుడు అలానే ఆ! ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు హెల్తీగా ఉండేది నేచర్. హ్మ్. హెల్తీగా ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక రకంగా వాళ్ళని మనమే ఎంకరేజ్ చేయటం. వాళ్ళనికి మనమే కాసేపు నవ్వటము, కాసేపు మాట్లాడటము, వాళ్ళు పడేసే ఎరకి మనమే మౌల్డ్ అయిపోవటం. ఆ తర్వాత మన జీవితాల్ని మనమే నాశనం చేసుకోవడం. హ్మ్. ఆ తర్వాత మనలాంటి మీడియా వాళ్ళకి అది దొరకడం. దాన్ని మళ్ళీ సినిమాలుగా లేకపోతే దాన్ని ఒక న్యూస్‌గా మనమే క్రియేట్ చేయడం. హ్మ్. నేనంటాను అసలు మొదట్లోనే ఎందుకు స్టాప్ కాకూడదు ఇలాంటి విషయాలు? ఎందుకు అమ్మాయిలు కానివ్వండి, ఈవెన్ అబ్బాయిలైనా. ఎందుకు అలాంటి ఎరలకి మీరు అట్రాక్ట్ అవుతున్నారు? అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? హ్మ్. మీ పేరెంట్స్ మిమ్మల్ని హాయిగా చదివిస్తున్నారు. లేదా వాళ్ళు ఎంతో కొంత మీకు పాకెట్ మనీ ఇస్తున్నారు. మిమ్మల్ని హాయిగా చూస్తున్నారు. మీకు సంబంధించి ఒక మంచి పిక్చర్‌ని వాళ్ళు మీ మైండ్‌లో కానీ, మీ ఇంట్లో కానీ క్రియేట్ చేశారు. దాని ప్రకారం వెళ్ళండి. హెల్తీగా ఉంటుంది గదా! యెస్. సమాజం హెల్తీగా ఉంటుంది కదా! హ్మ్. సో, ఎర అనే దాన్ని ఎవ్వరు కూడా అట్రాక్ట్ అవ్వకూడదు. హ్మ్. ఈవెన్ మనమైనా, పెద్దవాళ్ళైనా, పిల్లలైనా ఈజీగా వచ్చే దాని గురించి ఊరికే చెప్పే మాటలకి మోసపోతే రేపొద్దున భవిష్యత్ అనేది అస్సలు ఉండదు. హ్మ్. పిల్లలకే కాదు. ఈవెన్ పెద్దవాళ్ళైనా ఈవెన్ మన డ్యూటీ చేసే దగ్గర ఆఫీసుల్లో అయినా రకరకాలుగా మాటలు చెప్పేవాళ్ళుంటారు. మాటలే గదా! ఫ్రీగా దొరుకుతాయి. హ్మ్. చక్కగా చెప్తారు. ఏమన్నా వాళ్ళ జీతంలో నుంచి ఓ రూ. 1000 మనకిస్తారా? ఇవ్వరు. దానివల్ల ఒరిగేదేముంటుంది? ఏమీ ఉండదు. యెస్. మనకి ముఖ్యంగా మీడియాలో కూడా ఈవెన్ మన ఫీల్డ్‌లో కూడా చాలామంది అమ్మాయిలు రకరకాలుగా అట్రాక్షన్‌లకి నేనొక మంచి డ్రెస్ వేసుకుంటే ఆహ్, ఆహ్, దానివల్ల నాకేదో ఒక ఫీల్ ఉంటుందేమో, నాకేదో ఒక రేపొద్దున ఆపర్చునిటీ ఉంటుందేమో అనే ఫీల్ అయ్యే అమ్మాయిలు చాలామంది నా ఎక్స్‌పీరియన్స్‌లో చూసాను. హ్మ్. నీకున్న టాలెంట్, నీకున్న దాన్నేమంటారు? ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ హ్మ్. దీనివల్ల 100% ఈరోజు రాకపోయినా రేపైనా నీకు ఆపర్చునిటీ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటి మనం చెప్పే ప్రతి మాట కూడా ఒక మంచి విషయమే అయ్యుండాలి హ్మ్. ఎవరికైనా కూడా. కొంతమంది ఉచిత సలహాలు గూడా ఇస్తారు. ఉచిత సలహాలు గూడా ఒక రకంగా ఎరలే. అవైతే కొల్లలు కొల్లలుగా కొల్లలు కొల్లలు. దొరుకుతాయి బయట. ఆహా! కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. సలహానే గదా! ఇచ్చి పడేద్దాం. ముందు వాళ్ళు ఫాలో అవ్వరు. నేనేం చెప్తానంటే, నువ్వు సలహా ఇచ్చే ముందు నువ్వు ఫాలో అవ్వు ముందు. దాని దాని బాధేంటో నీకు తెలుస్తుంది. ఆ పెయిన్ ఏంటో నీకు తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వు సలహా ఇవ్వు. నువ్వు పాటించి నువ్వు సలహా ఇస్తే అందంగా ఉంటుంది. దానివల్ల ప్రమాదాలుండవు. సలహానే కదా! అని ఒకటి ఇచ్చి పడేస్తే, అలాంటి ఎరలకి పడే అమ్మాయిలు కానీ, ఈవెన్ అబ్బాయిలైనా అలాంటి ఎరలకి పడి మోసపోయి ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలి. ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు ఈ మధ్య ఎక్కువైపోయాయి. అవును. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఇలాంటి ఫ్రెండ్స్‌ని నమ్మి కూడా, అలాంటి ఎరలకి పడిపోయి కూడా చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇందులో అబ్బాయిలు చాలామందున్నారు. అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువయ్యారంట. మొన్న ఈ మధ్య నేనొక న్యూస్ చూసాను. హ్మ్. ఫేస్‌బుక్కుల్లో అమ్మాయిలు ఏదో స్టేటస్ పెడితే నిజంగానే అనుకోని నమ్మి వీళ్ళ జేబులు ఖాళీ అయిపోయి పాపం వీళ్ళేదో ఉద్యోగాలు 25,000, 30,000 సంపాదించి వాళ్ళెళ్ళి సగం పైన వాళ్ళకి ఖర్చు పెట్టేసిన తర్వాత అప్పుడు తేరుకుంటే ఏమొస్తుంది? హ్మ్. అమ్మ, నాన్న అడిగితే ఓ రూపాయి ఇవ్వరు. ఆ! అమ్మాయిలకైతే పెట్టేస్తారు హ్యాపీగా. అలా ఉండకూడదు అనేదే మనం ఈ కథ చెప్పడం. నువ్వు రోజు తినే ప్రపంచం నుంచి, నువ్వు రోజు చూసేదానికి నువ్వు గనక అలాగే ఉన్నట్లయితే నీ అద్భుతమైన ప్రపంచంలో ఆ చేప హ్మ్. అలాగే ఉండేది. యెస్. అది కాకుండా ఒక ఏరా ఇదేదో బావుందే, ఇదేదో అందంగా కనపడుతుందే, ఇదేదో చాలా బావుందే, ఇది గూడా టేస్ట్ చేద్దాం అనుకుంది. ఏమైంది గుచ్చుకుంది. వలలో పడింది. మనలాంటి వాళ్ళకి ఒక డిష్ అయింది. అంతే. సూపర్ అల్పన గారు. అంటే రియాలిటీకి చాలా దగ్గరగా మీరు స్టోరీస్ చెప్తున్నారు. నిజంగానే మీరన్నట్లుగా హ్మ్. ఒకళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఒక మంచి డ్రెస్ వేసుకోవడం, లేకపోతే ఇంకోటి మనం చేసినప్పటికీ నిజానికి కొంతమంది ఇండస్ట్రీలో కొంతమంది టాప్ హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు హ్మ్. సాయి పల్లవి గారు లాంటి వాళ్ళు. అవును. గ్లామరే ప్రధానంగా తీసుకోకుండా చాలా మంచి పెర్ఫార్మన్స్ మూవీస్ చేస్తుంది ఓరియెంటెడ్‌గా తను. హ్మ్. రీసెంట్‌గా 'అమరన్' ఎంత పెద్ద హిట్ అయింది. అవును. ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు చాలా అనిపిస్తూ ఉంటది. నిజానికి గ్లామర్‌తో అసలు ఈ ఫీల్డ్‌కి సంబంధం లేదు. గ్లామర్ ఫీల్డ్ అంటారు కానీ, ఇక్కడ ఇదంతా కూడా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడే కదా! ఇక్కడ జరిగేది అని చెప్పేసి ఇంకొకటి అనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం గ్లామర్ అంటే అందరూ ఏదో అందాల్ని చూయించడం, హ్మ్. డ్రెస్సింగ్‌లో గ్లామర్ గ్లామర్ ఈజ్
అసలు బాడీ కాదండి. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినంత వరకు. మీ నడత, మీ నడక, మీరు చెప్పే మాటే గ్లామర్. దానికి అట్రాక్ట్ అయినంత ఇదిగా చూసి మీరు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. మనం ఒక డాన్స్‌ని ఒక 10 సార్లు చూస్తాము. 11 మనకి బోర్ కొట్టేస్తుంది. యెస్. కానీ అదే మనం ఒక 'వందే మాతర' గీతమో, ఒక 'జనగణమనో' పాడతాము. అసలు ఎప్పుడైనా బోర్ కొట్టిందా? లేదు. సో, దానివల్ల ఏం అది తెలిసిందంటే చిన్నప్పటి ఒక నుంచి మాట, హ్మ్. ఒక మంచి విషయం అనేది ఎప్పటికీ బోర్ కొట్టదు. హ్మ్. మనం డాన్సులు గాని, మనం చూసే ఆ గ్లామర్ మన చూపులో ఏదైతే ఉందో, మనం ఇది గ్లామర్ అని మనం ఫిక్స్ అయిపోయాం ముందు. దాని నుంచి బయటికి రావాలి. అది గ్లామర్ కాదు. మన నడక ఏదైతే ఉందో అదే గ్లామరు. మన నడత ఏదైతే ఉందో అదే గ్లామరు. మనం చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో, మంచిగా మాట్లాడండి హ్యాపీగా. మీ ఫ్యామిలీలో మీరు ఎలాగైనా ఉండండి. అది ప్రాబ్లమ్ లేదు. మీరు బయటకొచ్చి మాట్లాడేటప్పుడు, పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. యెస్. నా సెన్స్ ప్రకారం అయితే అది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒక 10 మంది చూసినా, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు మన గురించి. హ్మ్. సో, అది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అని నా ఫీల్. ఎక్స్‌పెక్టేషన్స్ కానివ్వండి, ఇన్‌ఫాక్చుయేషన్స్ కానివ్వండి, ప్లెజర్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి మనుషులు అలవాటు పడి రియాలిటీలో బ్రతకడం చాలా వరకు తగ్గించారు. హ్మ్. మన స్టోరీతో అయినా కొంతలో కొంత అర్థం కొంతలో కొంత. చేసుకొని, ఖచ్చితంగా. కొంతలో ఎరలకి దూరంగా కొంతమందైనా ఉండండి. ఎరలకి దూరంగా ఉంటే నిజంగానే అది చాలా బెటర్‌గా చాలా ఉంటుంది. బావుంటుంది. ఎనీవేస్ థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్.